నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం ఉగ్రవాదం. ఇది రాజనీతి శాస్త్ర తృతీయ సంవత్సర విద్యార్థులకు అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో భాగంగా చర్చించడం జరుగుతుంది. ఉగ్రవాదంతో పాటు పర్యావరణం, మానవ హక్కులు ఇవి అంతర్జాతీయ సమస్యలుగా ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చలోకి రావడం అనేది జరిగింది. ఉగ్రవాదం గురించి మనం పరిశీలించి చూసినట్లయితే సాధారణంగా ఉగ్రవాద మూలాలు అనేవి రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండే ఉన్నాయని చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుండి అది బీజాలు పడితే రెండో ప్రపంచ యుద్ధానంతరం అక్కడ జాతుల మధ్య సమస్యలు, తర్వాత ఖండాంతర వివాదాలు, సరిహద్దు వివాదాలు, మతపరమైన అంశాలు, వీటన్నిటి మూలంగా అక్కడ ఉగ్రవాదానికి మూలాలు ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. సాధారణంగా ఉగ్రవాదం అంటే ఏమిటి? ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ రాజనీతి శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ రాజకీయాల్లో నిష్ణాతులు పరిశీలించి దానికి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. సాధారణంగా చారిత్రక దృష్టితో చూస్తే ఉగ్రవాదం అనే పదం మొదట ఫ్రెంచ్ విప్లవవాదులు పదప్రయోగం చేసిండ్రు. ప్రజల పట్ల రాజ్యం ప్రవర్తిస్తున్న పద్ధతులే ఉగ్రవాదం అని చెప్పి వాళ్ళు ఒక భావన చెప్పడం జరిగింది. ఇది లియోన్ ట్రాట్స్కీ రాసిన డిఫెన్స్ ఆఫ్ టెర్రరిజం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. అదేవిధంగా ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక వర్గం కానీ రాజకీయ పక్షం కానీ కొన్ని ప్రయోజనాలు ఆశించి చేపట్టే దౌర్జన్యాన్ని ఉగ్రవాదం అని చెప్పవచ్చు అని చెప్తుంది. వీటితో పాటు పరిశీలించి చూసినట్లయితే రాజకీయ లక్ష్యాలను సాధించడం కోసం చేపట్టే హింసను, బెదిరింపు చర్యలు ఏదైతుంటాయో వాటిని కూడా ఉగ్రవాదంగా మనం చెప్పవచ్చు. అయితే ఉగ్రవాదం అనేది మొదటి ప్రపంచ యుద్ధానంతరం కారణాల్లో ఒకటి ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ హత్య. అది ఆధునిక కాలంలో నమోదైన మొదటి ఉగ్రవాద చర్య. అనంతరం వచ్చేసరికంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏదైతే వలసవాదం అనేది నశించిందో ఆ తర్వాత జాతిని ఆధారం చేసుకుని స్వయం నిర్ణయక సిద్ధాంతాన్ని, సార్వభౌమాధికారాన్ని ఆధారం చేసుకుని అన్ని రాజ్యాలు స్వాతంత్రం పొందాయి. కాబట్టి ఈ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు ఇవన్నీ ఉన్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాలు అమెరికా మరియు రష్యాలు అగ్రరాజ్యాలుగా వెలిసిన తర్వాత తమ ఆధిపత్యం కోసం ఇవి ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లుగా మనం చెప్పవచ్చు. ఆ కాలక్రమేణా అక్కడ ఉగ్రవాదం అనేది 1940-45 కాలం నుండి చూసినట్లయితే మొదట మూలాలు ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యలో, పశ్చిమాసియాలో మూలాలు కనపడితే ఆ తర్వాత ఆఫ్రికాలో కూడా క్రిస్టియన్ వర్సెస్ ముస్లింలు కూడా అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వలసపాలిత దేశాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా రాజ్యాల విభజన అయితే జరిగిందో అది సరిహద్దు వివాదాలు అనుకోండి, మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యాలు అనుకోండి, ఆ తర్వాత ఆర్థిక సమస్యలు అనుకోండి, వీటన్నిటి మూలంగా అక్కడ ప్రజల్లో వ్యతిరేక భావాలు రావడంతో ఉగ్రవాదం బలపడడానికి కారణాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ప్రత్యేకించి అమెరికా, రష్యాలు తమ ప్రాబల్యాన్ని విస్తరించుకోవడం కోసం ఏదైతే నాటో మరియు వార్సా కూటమిలు ఏర్పాటు చేసుకున్నారో, అగ్రరాజ్య దీనికోసం వాళ్ళు అక్కడ చిన్న చిన్న జాతులకు ఇది తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం కూడా ఆయుధ సహాయం చేసి, ధన సహాయం చేసి అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో అది మొదలైందని చెప్పవచ్చు. 1990 దశకానికి వచ్చేసరికంటే అక్కడ సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత అమెరికా ఏదైతే ఉందో అగ్రరాజ్యంగా అవతరించిన తర్వాత పరిశీలించి చూసినట్లయితే ప్రపంచీకరణ ఈ క్రమం లోపల ఈ టెర్రరిజం అనేది చాలా విచ్చలవిడిగా పెరగడానికి దోహదం చేసిందని చెప్పచ్చు. దాని ద్వారా ప్రపంచంలోని అన్ని రాజ్యాలు దానితో ప్రభావితం కావడంతో ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అంశంగా చర్చించడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఉగ్రవాదం ఎందుకు పెరుగుతుంది, ఉగ్రవాదం పెరగడానికి గల కారణాలు ఏంటి అని మనం పరిశీలించి చూసినట్లయితే మొట్టమొదటిది వేర్పాటువాద ఉద్యమాలు. వేర్పాటువాదాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే చిన్న చిన్న జాతులు ఉన్నాయో అవి తమ ఉనికి కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ వేర్పాటువాదం కోసం పోరాటం చేస్తే ఇతర దేశాల నుంచి సైనిక సహాయం, ఆయుధ సహాయం అనేది లభించడంతో ఆ ఉద్యమాలు కొనసాగడం అనేది జరుగుతుంది. దీని మూలంగా అక్కడ ఆయుధాలు వచ్చేసరికంటే ఆ ఆయుధాలను ఆధారం చేసుకొని వాళ్ళు సాయుధ పోరాటాలు చేస్తూ అక్కడ వాళ్ళు ఈ వేర్పాటువాద ఉద్యమాలు ఏవైతున్నాయో అవి తిరుగుబాట్ల రూపంలో రావడం,
మూలంగా అక్కడ ఉగ్రవాదం అనేది పెరుగుతుందని చెప్పవచ్చు. రెండోది మతమౌఢ్యం. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలను పరిశీలించి చూసినట్లయితే ఐరోపా ఖండం క్రిస్టియానిటీకి కేంద్ర బిందువు కాక పశ్చిమ ఆ, దేశాలు, ఆ తర్వాత అమెరికా, అంటే నార్త్ అమెరికా, తర్వాత సౌత్ అమెరికా క్రైస్తవ దీనికి కేంద్ర బిందువు కాగా పశ్చిమాసియా, తర్వాత ఆఫ్రికా, సగం ఆఫ్రికా ముస్లిం దేశాల ఏది మతం అనేది వ్యాప్తి చెందింది. మిగతా దేశాల్లో మిగతా జాతులు ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి పశ్చిమ దేశాలకు పశ్చిమాసియా ఇస్లామిక్ దేశాలకు మధ్య విభజన అనేది జరిగింది. దీంతో అక్కడ తీవ్రవాదానికి మూలాలు అక్కడ మొదట్లో ప్రారంభమైనాయి. ఆ తర్వాత క్రమేపీ అవి విస్తరించడం అనేది జరిగింది. ఈ మతమౌఢ్యం ప్రత్యేకించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం పెరగడం అనేది కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ సమస్య పెరిగినప్పటి నుంచి అది పెరిగిందని చెప్పవచ్చు. మూడోది వచ్చేసరికి సాంస్కృతిక సామ్రాజ్యవాదం. వాస్తవానికి చూసేసరికి పాశ్చాత్య దేశాలు ఈ వెనుకబడిన దేశాలపై సాంస్కృతికంగా తమ ఆధిపత్యం చేయడం కోసం అవి తమ సంస్కృతి సాంప్రదాయాలను విచ్చలవిడిగా ఇచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే వలస పాలన వాళ్ళ కాలంలోనే జరిగింది. దీనికి వ్యతిరేకంగా కొత్తగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ రాజ్యాలని ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాలు క్రైస్తవ మత వ్యాప్తి పట్ల దీని పట్ల వ్యతిరేకత అనేది రావడం. ఆ తర్వాత వలసవాదం కూడా తీవ్రవాదానికి కారణం. ఎందుకోసమంటే వలసపాలిత రాజ్యాలు ఏం చేసినట్టు తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం అక్కడ తీవ్రవాదాన్ని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు. ఉదాహరణకు భారతదేశంలో కనుక పరిశీలించినట్లయితే జాతీయోద్యమం నడిచేటప్పుడు ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వారు చేయడం అనేది అక్కడ జరిగింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ సమస్యను కూడా అదే ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలన్నీ కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ వలస పాలిత ప్రాంతాలకు సరిహద్దుల విభజన సరిగా లేకపోవడం, ఆ తర్వాత వాటికి మధ్య విభేదాలు రావడంతో ఆ రాజ్యాలు ఇది ఉగ్రవాదానికే తమ ఇది వైపే మొగడం అనేది జరిగింది. ఆ తర్వాత పరోక్ష యుద్ధాలు కనుక మనం పరిశీలించినట్లయితే పొరుగు ఉన్న దేశాలపైన ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా వారి శత్రు దేశాలకు ఆయుధ సహాయం ఇచ్చి అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం పరోక్ష యుద్ధాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉగ్రవాదం ఎగుమతి. ఇది 1990 దశకంలో నుంచి కనుక పరిశీలించినట్లయితే, అంటే కోల్డ్ వార్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాలంలోనే ఇది జరిగింది. ఎందుకంటే అమెరికా ఒకవైపు తమ ప్రయోజనాల కోసం, రష్యా ఇంకొక వైపు. అమెరికా నోరిగా పనామా దేశంలో కానీ, ఆల్బర్టో ఫ్యూజ్మరీ కాలంలో, ఆ తర్వాత దక్షిణ అమెరికా దేశాల్లో తమ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని, తిరుగుబాట్లను ప్రోత్సహించి అక్కడ హింసను పెంపొందించి ఆయుధాలు అందించి బీభత్సం సృష్టించడం అనేది జరిగింది. ఆ తర్వాత రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేసిన తర్వాత అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదులు పెరగడానికి కారణం. దానికి అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడంతో, పాకిస్తాన్లో తన సైనిక బలగాలు ఉంచుకోవడంతో ఆ దేశాలకు ముజాహిదీన్లకు సైనిక సహాయం, ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది పెరిగింది. 1990 తర్వాత అది పాకిస్తాన్లో కేంద్ర బిందువు అయ్యేసరికంటే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది కాశ్మీర్ సమస్యను చూసుకొని ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం అనేది, అది ఆఫ్ఘనిస్తాన్కు ఎగుమతి చేయడం, ఇంకా ఇస్లామిక్ దేశాలన్నింటిలో కూడా ఇస్లామిక్ మత మౌఢ్యాన్ని పెంచడం ఏదైతే ఉందో అది ఇస్లామిక్ తీవ్రవాదానికి వచ్చింది. గ్లోబలైజేషన్ క్రమం 1991 తర్వాత వచ్చేసరికంటే చాలా సంస్థలే అక్కడ పుట్టుకొని రావడానికి కారణాలైనవి. ఆ తర్వాత ఇంకొక టెర్రరిజం, నార్కో టెర్రరిజం అని చెప్తారు, మాదక ద్రవ్యాల ఎగుమతి. ఇక్కడ భారతదేశానికి ఒకవైపు, ఇంకొక వైపు తూర్పు వైపు కనుక చూసినట్లయితే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తారు. ఆ తర్వాత ఇటువైపు చూసినట్లయితే గోల్డెన్ క్రీసెంట్ అని చెప్తారు, బంగారు వంక అని చెప్తారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో మాదక ద్రవ్యాల పంటలు చేస్తే పాశ్చాత్య దేశాలకు అది అమ్మి, మాదక ద్రవ్యాలు అమ్మి ఆయుధాలు తెచ్చుకొని ఉగ్రవాదుల చేతుల్లో పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇటు బర్మా నుంచి అటు లావోస్, కంబోడియా దేశాలు కూడా పెరుగుతాయి. అక్కడ కూడా అవి ఎగుమతి చేయడం ద్వారా పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలు ఎగుమతి చేసుకోవడంతో తీవ్రవాదుల చేతిలో పడి తీవ్రవాదం అనేది ఎగుమతి కావడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఆర్థిక కారణాలు కనుక చూసినట్లయితే ప్రపంచ జనాభా ఏదైతే ఉందో అది రెండో ప్రపంచ యుద్ధానంతరం విపరీతంగా పెరిగిపోవడం ఏందో, జనాభా పెరగడం అనేది మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వాలు చేయలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందడం మూలాన అక్కడ నిరుద్యోగం అనేది పెరిగింది, పేదరికం అనేది పెరిగింది. దాంతో ఈ మత మౌఢ్యం, మత ఛాందస్వాదులు, ఆ తర్వాత వామపక్ష ఉగ్రవాదులు వీళ్ళంతా ఏం చేసిందంటే
ఈ సమస్యల వీరుడికి విప్లవమే మార్గమని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే వామపక్ష ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో యువత అంతా అటువైపు పోవడం జరిగింది. అతను మతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మతమౌఢ్యాన్ని ఆధారంగా చేసుకొని యువతను ఇటువైపు తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ రకంగా ఉగ్రవాదం పెరగడానికి అది కారణమైంది. ఆ తర్వాత 1990 దశకానికి వచ్చేసరికంటే అమెరికా రష్యాలు సమూజీలుగా ఉండి 91లో రష్యా విచ్ఛిన్నమైన తర్వాత ఆయుధాలు అనేవి మార్కెట్లో లభ్యం కావడం, తక్కువ ధరకే లభ్యం కావడం అనేది. ఈ డ్రగ్స్ ఎగుమతి చేయడం, తర్వాత ఇతర వస్తువులు ఎగుమతి చేసి అక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకొని ఈ ఇస్లామిక్ దేశాల్లో కూడా తీవ్రవాదం పెరగడానికి అది ఒక కారణంగా చెప్తారు. ఆ తర్వాత ఏంటంటే అత్యాధునిక ఆయుధాలు తక్కువ ధరకే మార్కెట్లో లభ్యం కావడంతో ఏదైతే దేశాలు ఉన్నాయో అదే అవసరమైన దేశాలనే ఆయుధాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో చూసుకున్నట్లయితే వామపక్ష ఉగ్రవాదం తీసుకోవచ్చు. ఐఎస్ఐ సహాయంతో ఇక్కడ తీవ్రవాద గ్రూపులు, ముస్లిం తీవ్రవాద గ్రూపులు కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చైనా వాళ్ళ సహకారంతో నాగాల్యాండ్ కానీ, మణిపూర్ కానీ, మిజోరాం కానీ ఇటువంటి దేశాలు రాష్ట్రాల నుంచి తీవ్రవాదం ఎగుమతి కావడం అనేది అక్కడ జరుగుతుంది. దానికి గల కారణాలు ఆయుధాలు, ఆ తర్వాత ఆర్థిక సహాయం అందించడమే చెప్పడం అనేది జరిగింది. దీంతో పాటు వచ్చేసరికంటే ప్రసార సాధనాల పాత్ర కూడా తక్కువగా ఏం చెప్పలేము మనం. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే గ్లోబలైజేషన్ క్రమం అనేది పెరిగిన తర్వాత ప్రసార మాధ్యమాల పాత్ర పెరిగింది. అది ప్రసార మాధ్యమాలు ఎట్లా ఉన్నాయంటే తీవ్రవాదానికి అనుకూలంగా కూడా ప్రచారం చేసే సంస్థలు రావడంతో ఆ విధ్వంసకర దృశ్యాలు తిరిగి చూపించడంతో యువత కూడా పెడదారి పట్టే ప్రధాన ఇది అన్నట్లు. ఆ తర్వాత వచ్చేసరికంటే సరిహద్దు వివాదాలు కూడా ఉగ్రవాదానికి చేసినాయి. ఉదాహరణ చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ చూసినట్లయితే పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారతదేశంతో యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దేశాన్ని బలహీనపరచాలంటే ఉగ్రవాదాన్ని, క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని పెంపొందించడం అనేది అక్కడ ఆయుధంగా ఎంచుకోవడం అనేది. దానికి అమెరికా కూడా ఆయుధాలు అందించడంతో అది నిరాటంగా కొనసాగి అది ఉగ్రవాదం పెరుగుతుంది. ఆ తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఉగ్రవాదానికి దారితీస్తుంది. ఎందుకంటే మైనారిటీ వర్గాలకు మెజారిటీ వర్గాలు అణిచివేయడం మూలన వాళ్ళు తీవ్రవాదం వైపు వచ్చేసరికంటే వారి మానవ హక్కులు లభ్యం కాకపోవడంతో వాళ్ళు తప్పనిసరిగా తీవ్రవాదులు రావడం జరిగింది. ఆ తర్వాత జాతి వివక్ష, ఆఫ్రికాలో ఉన్నటువంటి శ్వేత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆఫ్రికాలో నెలవారిని అణిచివేయడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ప్రత్యేకించి సౌత్ ఆఫ్రికా కానీ, నమీబియా కానీ, రొడీషియా కానీ ఈ దేశాల స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా వాళ్ళంతా చేసిన పోరాటాలని దానికి ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే ప్రపంచీకరణ క్రమం అనేది 1990 క్రమంలో ప్రారంభమైన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం అనేది విచ్చలవిడిగా మార్కెట్లోకి రావడం, ఆ తర్వాత అధునాతన ఆయుధాలు రావడంతో ఇది ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇంకా లిబియా, లెబనాన్ ఈ దేశాలన్నింటిలో అధునాతన ఆయుధాలు రావడంతో వీళ్ళంతా అమెరికాకు వ్యతిరేకంగా, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఆయుధాలు ఉపయోగించడం అనేది జరగడంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అనేది పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న కాలంలో వచ్చేసరికంటే ఉగ్రవాదం అనేది చాలా రకాలుగా అది పెరిగిపోయింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఉగ్రవాదం అనేది రావడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిది ఉగ్రవాదం రకాల్లో చెప్పాల్సింది మతమౌఢ్య ఉగ్రవాదం. ఇంతకుముందే చెప్పినట్టు ఉగ్రవాదం అనేది మూలాలు కనుక చూసినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అవతరించిన తర్వాత ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ను వ్యతిరేకించడం, ఇజ్రాయెల్ను పాశ్చాత్య దేశాలు అమెరికాతో సహా దేశాలన్నీ సమర్థించడంతో అక్కడ బీజాలు పడ్డాయి. అప్పటి నుంచే లెబనాన్ తీసుకోండి, సిరియా తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, ప్రత్యేకించి అమెరికాకు వ్యతిరేకంగా ఇది ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం జరిగింది. యూదులకు వ్యతిరేకంగా ముస్లింలు, ముస్లింలకు వ్యతిరేకంగా యూదులు, భారతదేశంలోకి వచ్చేసరికంటే సిక్కులు, ఆ తర్వాత నాగాలు ఎటువంటి ల్యాండ్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఈ మతాన్ని ఆధారం చేసుకొని, జాతిని ఆధారం చేసుకొని టెర్రరిస్టులు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికంటే సీమాంతర ఉగ్రవాదం అనేది రెండవది. ఇది క్రాస్ బార్డర్ టెర్రరిజం అని చెప్తారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఆ తర్వాత లిబియా, నార్త్ కొరియా, ఇది సూడాన్, ఈ దేశాల్లో ఇది బాగా పెరిగింది. ఉదాహరణ చూసినట్లయితే భారతదేశం ఏదైతే ఉందో, భారతదేశం జమ్మూ కాశ్మీర్ వివాదం పాకిస్తాన్ ఉండడం వల్ల పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇస్లామిక్ యువతకు, ముస్లిం యువతకు కాశ్మీర్ను సాధించడం కోసం ట్రైనింగ్ అనేది ఇచ్చి భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసింది. ఇది సీమాంతర ఉగ్రవాదం. అదేవిధంగా పాకిస్తాన్ ఏం చేసిందంటే అమెరికా మద్దతుతో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో యువతకు ఆయుధాలు, సైన్యం ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి, ఆ తర్వాత ఆయుధాలు ఉత్పత్తి చేసి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్లను
ముజాహిదీన్లో ఉసిగొల్పడం అనేది జరిగింది. అది క్రమక్రమంగా గల్ఫ్ దేశం నుంచి ఈజిప్ట్ వరకు పాకి అక్కడ లెబనాన్ వరకు పాకేసరికంటే ఇస్లామిక్ తీవ్రవాదం అనేది బలోపేతం కావడం జరిగింది. ఇది సీమాంతర ఇది ఉగ్రవాదానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికంటే లిబియా దేశం కూడా ఆఫ్రికాలో ఉన్నప్పటికీ అది ఇస్లామిక్ దేశం కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా అది పనిచేయడం, ఉగ్రవాదులను ఎగుమతి చేయడం అనేది జరిగింది. నార్త్ కొరియా చూసినట్లయితే ఇది కూడా రష్యా ఒక మొదట్లో అనుకూలంగా, తర్వాత చైనాకు అనుకూలంగా ఉండి అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను చేయడం జరిగింది. తర్వాత సైద్ధాంతిక ఉగ్రవాదం, ఐడియాలజికల్ టెర్రరిజం అంటే వామపక్ష ఉగ్రవాదం అని చెప్పవచ్చు ప్రధానంగా. ఇది జపాన్లో రెడ్ ఆర్మీ గాను, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం గాను, ఆ తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా రూపాల్లో ఇది సిద్ధాంతపరమైన ఈ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మన అవసరాలను తీర్చలేదు, ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలి అంటే సాయుధ పోరాటమే మార్గం అని చెప్పి సిద్ధాంతపరంగా వెలిచేస్తారు. భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం అంటే నక్సలైట్ ఉద్యమం, ఇప్పుడున్న మావోయిస్ట్ ఉద్యమం దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ తర్వాత విదేశీ వ్యతిరేక స్వదేశీ అనుకూల ఉద్యమాలు కనుక తీవ్రవాదాన్ని కనుక చూసినట్లయితే జర్మనీ, ఇటలీ. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇతర దేశాల వాళ్ళు ఆ దేశాల్లో స్థిరపడడం ఏదైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళ జనాభా పెరిగిపోయి మన దేశం మైనార్టీలో, మన జాతి మైనార్టీలో పడిపోతుందనే ఉద్దేశంతో ఈ నియో నాజీలుగా రూపాంతరం చెంది ఎవరిని పడితే వారిని విచక్షణ లేకుండా చంపేయడం అనేది జరిగింది అన్నట్లు. ఇది విదేశీ వ్యతిరేక స్వదేశీ ప్రయోజనం అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు తమ మాతృదేశాలకు పారిపోవాలని చెప్పి ఇది కొన్ని సంవత్సరాల పాటే ఉంది. ఆ తర్వాత ఇది అక్కడ అంతగా ప్రభావితం కాలేకపోయింది. ఆ తర్వాత పరిస్థితి ఇప్పుడున్న దీనిలో చూసినట్లయితే ఆత్మాహుతి ఉగ్రవాదం 1980 దశకంలో వచ్చింది. ఇది ప్రత్యేకించి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాలో హమాస్ కానీ జిహాదీలు కానీ వాళ్ళు జిహాదీలుగా మారి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మాహుతి దళాలుగా మారింది. వీరితో పాటు హిజ్బుల్లా గ్రూప్ ఏదైతే ఉందో లెబనాన్లో ఇది కూడా అదే పంథాన్ని అనుసరించి. ఆ తర్వాత తమిళనాడు శ్రీలంక సమస్యలో వచ్చేసరికంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళియన్ కూడా ఈ ఆత్మాహుతి దళాలని అక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించేసినట్లయితే హెజ్బుల్లా గ్రూపు, అల్ ఖైదా, ఈ మధ్యకాలంలో హమాస్ ఈ గ్రూపులన్నీ జిహాదీ ఉద్యమం పేరిట ఆత్మాహుతి ఉగ్రవాదాన్ని ఇచ్చేసినాయి. తర్వాత వచ్చేసరికి వచ్చింది అణు ఉగ్రవాదం. అణు ఉగ్రవాదాన్ని కనుక చూసినట్లయితే ఒకప్పుడు అణ్వాయుధాలు కేవలం అగ్రరాజ్యాల వద్దనే ఉండేది. ఆ తర్వాత కాలంలో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత అణ్వస్త్ర పరిజ్ఞానం ఇస్లామిక్ దేశాలకు వచ్చి తర్వాత ఉగ్రవాద చేతిలో పడే ప్రమాదం అనేది వచ్చింది. దీని మూలంగా ఆ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే అవి తిరిగి ఈ అభివృద్ధి చెందిన దేశాలు అయితే అమెరికా దాని మిత్ర దేశాలను వాటిపైన పడే ప్రమాదం ఉందని చెప్పి వీటిని సరఫరా కానివ్వకుండా చూడడం జరిగింది. కానీ వాళ్ళ ఆయుధాలను చేజిక్కించుకొని ఒక రకమైన భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించడం అనేది జరిగింది. ఈ ఆయుధాలు టెర్రరిస్టుల చేతిలో పడడం అనేది జరిగితే విధ్వంసే ఉంటుందని చెప్పి అక్కడ నిర్మూలించడం కోసం చాలా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికంటే సైబర్ ఉగ్రవాదం అని చెప్పి సైబర్ టెర్రరిజం. ఎందుకంటే గ్లోబలైజేషన్ క్రమం పెరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తీవ్రవాదులు ఏం చేస్తున్నారంటే బ్యాంకులను వైరస్లను సొప్పించి ఆ తర్వాత రక్షణ రహస్యాలను తీసుకోవడం కోసం వాళ్ళు అది అక్కడ ఒక రకమైన హ్యాకింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ సమాచారం ద్వారా శత్రువును బలహీనపరిచే విధంగా సైబర్ టెర్రరిజం అనేది జరిగింది. ఈ సైబర్ టెర్రరిజం ద్వారా ప్రత్యేకించి అమెరికాలో జరిగిన దాడులు ఏతున్నాయో ఇవన్నీ సమాచారం. ప్రత్యేకించి భారతదేశం పైన కూడా సైబర్ టెర్రరిజం 2008 లోపల ఏదైతే జరిగిందో బొంబాయి దాడి, వాళ్ళు గూగుల్ మ్యాప్లను వినియోగించుకొని వాళ్ళు పాకిస్తానీ టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే బయో ఉగ్రవాదం, కెమికల్ అండ్ బయో టెర్రరిజం అని చెప్తారు. ఇది ఏం చేస్తున్నారంటే రసాయనాలు జన సమర్థ ప్రాంతాల్లో వదిలివేయడం, శత్రువు దేశాల్లో వదిలేసి అక్కడ సామాన్య మానవులు చనిపోయే విధంగా చేయడం ఏదైతే ఉందో ఇది బయో ఉగ్రవాదంలోకి వస్తుంది. ప్రత్యేకించి ఆంథ్రాక్స్ అనే ఒక రకమైన వైరస్ను వ్యాపింపజేసి చేయాలనే ప్రయత్నాలు చేయడం. ఆ తర్వాత వచ్చేసంటే 1995లో జపాన్లో టోక్యోలోని ఒక సబ్వే ఏదైతే ఉందో అక్కడ ఓమ్ సెన్రిక్యో అనే టెర్రరిస్ట్ గ్రూపు అక్కడ సరీన్ అనే వాయువును వదిలేసింది. అది కొద్దిలోని త్రుట్లు తప్పి లేకపోతే వేల మంది మరణించే అవకాశం అనేది అక్కడ ఉండేదన్నట్లు. ఆ తర్వాత వచ్చేసరికంటే ఇక్కడ నయా టెర్రరిజం, సంక్లిష్టమైన టెర్రరిజం ఏదైతే ఉందో ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రభావం జరిగిన తర్వాత అధునాతన ఆయుధాలు టెర్రరిస్టుల చేతిలో చిక్కడం ఏదైతే ఉందో
ఇది నిర్మూలించడానికి చాలా క్లిష్టమైన టెర్రరిజం అన్నట్లు ఇప్పుడు నడుస్తున్న అదే కాబట్టి ఇది సంక్లిష్టమైన టెర్రరిజంగా చెప్తారు. ఇది ఉగ్రవాదంలో రకాలు. అయితే ఉగ్రవాదం అనేది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి విధానాలు అనుసరిస్తారో, వారు ఏ సాధనాల ద్వారా తమ కార్యకలాపాలు నెరవేర్చడం అనేది జరుగుతుంది, వారిని ఎవరు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఎందుకు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైంది అనేది మనం అవగాహన చేసుకున్నట్లయితే, ప్రత్యేకించి చూసినట్లయితే అక్కడ కొన్ని జాతుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఉగ్రవాద విధానాలు అనుసరిస్తారు. అంటే ఏదైనా ఒక దేశంలో జాతులు బహుళ జాతులు కనుక్కున్నట్లయితే కొన్ని జాతులు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. అంటే పెద్ద పెద్ద దేశాలు కానీ వాళ్ళు టెర్రరిజాన్ని ప్రోత్సహించి ఆ దేశాల్లో ఏది హింసాత్మక విధానాల ద్వారా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నారు. ప్రభుత్వం మరియు నాయకత్వంపై ప్రజల విశ్వాసం దెబ్బతీయాలి అంటే హింసాత్మక సంఘటనలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయ భేదాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం పట్ల విశ్వాసం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉగ్రవాద చర్యలే దానికి ఒక దారి. భయానక ఉద్రిక్తతలు సృష్టించి డిమాండ్లు నెరవేర్చుకోవడం అంటే ప్రభుత్వానికి పైన ఒక రకమైన ప్రెజర్ తీసుకొచ్చి అక్కడ భయానక కండిషన్లు ఇది క్రియేట్ చేసి అక్కడ వర్తమాన డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం చేయడం అనేది. ఆ తర్వాత సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే సంస్కృతి ఏదైతే ఉందో మతపరమైన మౌఢ్యానికి వచ్చేసరికంటే ఆధునిక భావాలకు రానివ్వకుండా మత మౌఢ్యపరమైన దీంట్లోనే సాంస్కృతిక భావజాలంతో టెర్రరిజం చేస్తారు. వాళ్ళు కాదని వాళ్ళని దొరకబట్టి హతమార్చడము లేకపోతే భయపెట్టడము లొంగ తీసుకోవడమో చేయడం అనేది జరుగుతుంది అన్నట్లు. తర్వాత వీళ్ళు అనుసరించిన విధానాల లోపల వచ్చేసరికంటే విమానాల హైజాకింగ్, ఆ తర్వాత కిడ్నాపింగ్, బ్లాక్మెయిల్ చేయడం, ఆ తర్వాత అమాయకులను చంపివేయడం, జనసమ్మర్ద ప్రాంతాల్లో బాంబులు వేయడం, ఇవన్నీ వీళ్ళు సాధనాల్లో కూడా ఒకటిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే అంతర్జాతీయంగా మనం చూసినట్లయితే అసలు ఉగ్రవాద అనేది పెరగడానికి గల కారణాలు చర్చించడం జరిగింది. మరి అసలు ఉగ్రవాద సంస్థలు ఏవి పనిచేస్తున్నాయని ఒక పరిశీలన అవలోకనం చేసుకున్నట్లయితే 1990 దశకంలో మనం పరిశీలించినట్లయితే అమెరికా ఏదైతే ఉందో అది ఇస్లామిక్ దేశాలపైన దాడులు చేయడం అంటే 1990లో గల్ఫ్ యుద్ధం వచ్చిన తర్వాత ఇరాక్పై దాడి చేయడం, ఆ తర్వాత అమెరికాకు వ్యతిరేకించి ఏ దేశంపైన సైనిక చర్య తీసుకోవడంతో ఇస్లామిక్ దేశాలని అమెరికాకు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని పెంపొందించే కృషిలో ఉన్నాయన్నట్లు. అదేవిధంగా పాశ్చాత్య దేశాలతో కూడా దానికి అల్-ఖైదా ఒసామా బిన్ లాడెన్ స్థాపించినటువంటి అల్-ఖైదా సంస్థ ఎంతో ఇచ్చేసింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాల నుంచి ఫండింగ్ అనేది రావడం అనేది జరిగింది. దాంతో ఏమైపోయిందంటే అల్-ఖైదా ఆత్మాహుతి దళాలను ప్రవేశపెట్టి భయభ్రాంతులు చేయాలా, పశ్చిమ దేశాలను లొంగ తీసుకోవాలా అనే ఇది అవుతుందో అది 1990 దశకం నుండి నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. రెండోది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఏదైతే ఉందో తర్వాత లష్కరే తోయిబా, జైష్ మహమ్మద్ ఇవి పాకిస్తాన్లో బేస్ చేసుకుని ఉండేవి. ఇవి జమ్మూ కాశ్మీర్ను ఆజాద్ కాశ్మీర్గా చేయాలని విడదీయాలని ప్రయత్నం చేసి ఇదే విధంగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు పాకిస్తాన్లో నుండి చేస్తూ భారతదేశంపై ప్రాక్సీ వార్ అని చెప్తారు. నిరంతరంగా కొనసాగే యుద్ధాన్ని ప్రకటించి భారతదేశాన్ని బలహీనం చేసి జమ్మూ కాశ్మీర్ తీసుకోవాలనే లక్ష్యంతో దీన్ని కనుక చూసినట్లయితే హఫీజ్ అల్ సయీద్, ఆ తర్వాత ఫజలుర్ రెహమాన్ వీళ్ళందరూ స్థాపించిన ఈ సంస్థలు. ఆ తర్వాత పరిశీలించినట్లయితే లెబనాన్కి సంబంధించి అబూ నిడాల్ గ్రూపు, తర్వాత హెజ్బుల్లా గ్రూపు, తర్వాత అబూ సయ్యాఫ్ గ్రూప్ ఏదైతే ఉందో ఫిలిపీన్స్లో మైనారిటీ ముస్లింలు, హమాస్ ఏదైతే ఉందో పాలస్తీనాలో ఇజ్రాయెల్ యూదులకు వ్యతిరేకంగా పనిచేసే గ్రూపు, తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఈజిప్ట్లో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంపొందించేది, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్ నుండి కాశ్మీర్లో వివాదాలు పెట్టడం, తర్వాత ముజాహిదీన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉండి రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, చెచెన్యాలో రష్యాలో చెచెన్ ముస్లిమ్స్ తిరుగుబాట్లు చేయడం, ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అనేది భారతదేశంలో పంజాబ్లో సిక్కులు ప్రత్యేక జాతీయతను కోరుకోవడం, తర్వాత కెనడా ఇంగ్లాండ్లో వారికి మద్దతు దొరకడం అనేది కూడా ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి ఎందుకు బలపడుతున్నాయి అని పరిశీలించి చూసినట్లయితే దేశాల మధ్య వ్యతిరేకత ఏతుందో అది ఈ రకంగా బహిర్గతం కావడం అనేది ఉంది. అదేవిధంగా మిస్గవర్నెన్స్ అని చెప్తారు, పరిపాలన చేయడంలో వైఫల్యం చెందిన రాజ్యాల్లో కూడా తిరుగుబాట్లు అనేవి వచ్చి ప్రత్యేక దేశం కోసం పోరాటాలు అనేవి జరగడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం అనేది ఒక భయానక స్థాయికి ఎందుకు వచ్చింది, ప్రత్యేకించి 1990 దశకం తర్వాత ఎందుకు వచ్చిందని పరిశీలించినట్లయితే అగ్రరాజ్యాలు రష్యన్ యుద్ధ కాలంలో తమ ప్రయోజనాలకు అనుగుణంగా
ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సమతౌల్యం అనేది లోపించిన తర్వాత ఆ దేశాలు అక్కడ ఉన్న ఉగ్రవాద ముఖలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు స్వేచ్ఛకు అనుకూలంగా చేయడం. ప్రత్యేకించి చూసినట్టయితే ఇస్లామిక్ తీవ్రవాదం ఏదైతే ఉందో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా రావడం అనేది చాలా బలోపేతమైంది. ఒసామా బిన్ లాడెన్ స్థాపించినటువంటి అల్-ఖైదా సంస్థ ఏదైతే ఉందో దానికి ఫండింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా రావడంతో పాశ్చాత్య దేశాలను భయపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే భారతదేశంలో కూడా ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ ప్రభావంతో ఐఎస్ఐఎస్ సంస్థ ఏదైతే ఉందో ముజాహిదీన్ అయితే వీళ్ళు ఉన్నారో, తర్వాత లష్కర్ తోయిబా వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన భారతీయ యువతకు ఇస్లామిక్ ఒక రాజ్యం అని చెప్పి ఇది మతమౌఢ్యాన్ని నింపి వారికి సరైన తర్ఫీదు ఇచ్చి భారతదేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేయడం కోసం అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసరికంటే అల్-ఖైదా అమెరికాకు వ్యతిరేకంగా, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా, ఆ తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం, లష్కర్ తోయిబా ఏదైతే ఉందో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ వివాదంపై, జైషే మహమ్మద్ వంటి సంస్థలు కూడా దానిపైనే ఉండడం. ఈ మధ్య కాలంలో వచ్చేసరికంటే ఐసిస్ అనే ఒక సంస్థ, ఇస్లామిక్ ఇంటర్నేషనల్ ఇది తీవ్రవాదానికి సంబంధించి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరుగుతోంది. ఆ తర్వాత అబూ నిడల్ గ్రూప్, అది లెబనాన్ మొదటి నుంచే, లెబనాన్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్కి పక్కన ఉన్న దేశం, ఇస్లామిక్ దేశం. అది సగం సగం జనాభా అనేది దీంట్లో ఉండేది క్రైస్తవులు, కానీ ముస్లింలు టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసేకంటే క్రైస్తవుల సంఖ్య తగ్గిపోవడం అనేది జరిగింది. హెజ్బుల్లా గ్రూప్ ప్రత్యేకించి. ఆ తర్వాత అబూ సయ్యాఫ్ ఏది ఉందో ఫిలిప్పీన్స్లో మైనార్టీ వర్గాలు ముస్లింలు, వాళ్లకు అంతర్జాతీయ ఫండింగ్ వచ్చేసరికంటే ఆ గ్రూప్ వాళ్ళు ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక రాజ్యం కావాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హమాస్ ఏది ఉందో పాలస్తీనాలో, ఇంతకుముందు చెప్పినట్టు ఉగ్రవాద మూలాలు ఇజ్రాయెల్ అవతరణతో ప్రారంభించిన తర్వాత ఆ ఇస్లామిక్ దేశాలన్నీ ఉగ్రవాద కార్యకలాపాలు చేయడం, జిహాదీలుగా మారడం ఏతుందో అది పాలస్తీనాలకు సంబంధించి హమాస్ అనే సంస్థ. ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ అయితే ఈజిప్ట్లో అది ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 సంస్థలు యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు దాన్ని పరిశీలించి చూసినట్లయితే దాదాపు 1990 తర్వాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా చాలా వరకు దేశాలు తమ సిద్ధాంతాలను, తమ ఇది భేదభావాలను మరిచి అవి ఒకదాంతో ఒకటి చేతులు కలపడం అనేది జరిగింది, మనుగడ ముఖ్యమని చెప్పి. మొట్టమొదట ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జాయింట్ యాంటీ టెర్రర్ మెకానిజం అనేది ఒకటి కమిటీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేసిందంటే దీని మూలాలు ఏమిటి, ఆ తర్వాత వీటి సమస్యల పరిష్కారం ఎట్లా చేయాలని చూడడం జరిగింది. మొట్టమొదటి అంటే యాక్షన్ అగెన్స్ట్ రోగ్ స్టేట్స్, ఏదైతే సైనిక నియంత్రణ ఉన్న దేశాలు ఉంటాయో, ఏవైతే మతమౌఢ్యం ఇది మనం మతాన్ని ఆధారం చేసుకొని పరిపాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయో, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే రాజ్యాలు ఉన్నాయో, ఆ రాజ్యాలపైన చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి. ఆ తర్వాత అమెరికాలో 2001లో పేట్రియాట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది, దేశభక్తి చట్టం అనేది. ఆ చట్టం ద్వారా వాళ్ళు కొంత దేశభక్తిని ప్రోధి చేసి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళని ఏరివేయాలనే లక్ష్యం ఒకటి చేయడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో 2002లో కోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, అది భారతదేశంలో. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించినా దానికి వెలివేయడం, దానిపైన చర్య తీసుకోవడం అనే లక్ష్యం. ఆ తర్వాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఒక దేశంలో క్రైమ్ చేసి తీవ్రవాదం చేసి ఇంకో దేశానికి పారిపోయిన ఉన్నారో అటువంటి వారిని పట్టుకొని ఆయా దేశాలకు వాంటెడ్ లిస్టులో ఉన్న వారికి తమ దేశాల్లో నుంచి నేరస్తుల అప్పగింత ఇది ఒక ఒప్పందం. తర్వాత సైనిక సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ఆధునిక ఆయుధాలు, ఆ తర్వాత ఆధునిక తర్ఫీదు అనేది టెర్రరిస్టులు అనుసరించే వ్యూహాలకు భిన్నంగా అది ధీటుగా వారిపైన ఇది చర్య తీసుకునే విధంగా చేయడం. ఆ తర్వాత హై టెక్నాలజీ అప్లికేషన్, అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించి వారికి ధీటైన జవాబు ఇచ్చే లక్ష్యంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈ చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ మనం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే దాని మూలాలు ప్రత్యయుద్ధ కాలం నుండే ఉన్నాయి, జాతుల మధ్య విభజనలు ఉన్నప్పటి నుంచే ఉండడం జరిగింది. వాటికి ఫండింగ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే అమెరికా, రష్యాలు తమకు అనుకూలంగా ఫండింగ్ ఇవ్వడం అనేది జరిగిన తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో అది వచ్చింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే పాకిస్తాన్, శ్రీలంక ఈ దేశాల్లో
వచ్చిన తర్వాత అక్కడ చైనా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకోవడం, ఇది ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కాంబోడియాలో నామ్ఫెన్ గెరిలాలు, పోల్పాట్ గెరిలాలు వీళ్ళందరూ చేయడంతో అగ్రరాజ్యాలు ఎక్కువగా ఫండింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు ఆయుధాలను ఇతోధికంగా ఇచ్చేసి పాశ్చాత్య దేశాల ఆయుధాలు అమ్ముకోవడం కోసం వివాదాలు సృష్టించడం, ఆ తర్వాత ఆయుధాలు అమ్ముకొని ఇచ్చేయడం దాంట్లోనే మూలాలు ఉన్నాయి. తర్వాత గ్లోబలైజేషన్ క్రమం 1991లో రష్యా వచ్చిన తర్వాత ఇస్లామిక్ దేశాల్లో యువత ఏదైతే ఉందో అది టెర్రరిజం వైపు మొక్కడం జరిగింది, మతమౌఢ్యం కోసం, అమెరికాకు వ్యతిరేకంగా, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా. ఆ తర్వాత పరిశీలించినట్లయితే భారతదేశం అటువంటి దేశాల్లో నిరుద్యోగం ఉండడం, బహుళజాతుల సంస్కృతి అనేది ఉండడం, మతమౌఢ్యం అనేది పెంచే విధంగా విదేశీ ఏజెన్సీలు చేయడం, నిరుద్యోగ సమస్య, వీటన్నిటి మూలంగా కూడా తీవ్రవాదం పెరిగింది. అది వామపక్ష తీవ్రవాదం కానివ్వండి, ఇది మతమౌఢ్యపరమైన తీవ్రవాదం కానివ్వండి. అంతేకాకుండా పాశ్చాత్య దేశాలతో చూసినట్లయితే మన దగ్గర ఉద్యోగ కల్పన రేటు తక్కువగా ఉండడం, ఆ తర్వాత ఆయా దేశాల్లో ఇది ఉపాధి కల్పన రేటు, తలసరి ఆదాయం తక్కువగా ఉండి జనాభా ఎక్కువగా ఉండడం అనేది పేదరికాన్ని దారితీసేసరికంటే, ప్రత్యేకించి ఇస్లామిక్ దేశాల్లో కూడా మతమౌఢ్యం చేసి తక్కువ చిన్న వయసులోనే వారికి మతమౌఢ్యాన్ని నింపి తీవ్రవాదులుగా తయారు చేసి ఫ్యాక్టరీలుగా మారిపోవడం అనేది జరిగింది. అందుకోసమే ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ దాని చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎప్పటికీ నిరంతరం ఎడతెగని పోరాటాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నిటి గల కారణాలు మనం పరిశీలించి చూసినట్లయితే ఈ ఉగ్రవాద మూలాలు అనేవి శాస్త్రీయ విద్య లేకపోవడం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మానవ హక్కుల ఉల్లంఘన, వీటితో పాటు అధిక జనాభా, మతమౌఢ్యం ఏవైతున్నాయో ఇవన్నీ ప్రపంచ రాజకీయాలు సవాల్ చేస్తున్నాయి. నేటి కాలంలో కనుక చూసినట్లయితే తీవ్రవాద గ్రూపులన్నీ నైజీరియా మరి ఇతర ఆఫ్రికా దేశాల్లో బోకో హరామ్ అనే సంస్థ విచ్చలవిడిగా ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వారందరికీ కూడా చంపేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అమెరికాలో కానీ ఇంకా ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో, పార్కుల్లో బాంబులు పెట్టడం, భారతదేశంలో కూడా చూసినట్లయితే హైదరాబాద్లో కూడా ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. ఇవన్నిటికీ ఒక లింక్ అనేది ఉండి అంతర్జాతీయంగా గ్రూపులుగా ఉన్నాయి. వీటికి కొన్ని ఎన్జిఓస్ ఫండింగ్ అనేది చేయడం, ఆ తర్వాత ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించడం, ఇదంతా ఏదైతే ఉందో దీన్ని సరైన క్రమంలో ప్రివెంట్ చేసినప్పుడు, సరైన సమర్థవంతమైన చర్యలు తీసుకున్నప్పుడే అక్కడ ఉగ్రవాదం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. లేనిచో ఇది ప్రపంచ అభివృద్ధికి ఆటంకంగా మారి ప్రపంచ శాంతికి భంగకరంగా తయారవుతుంది. ప్రత్యేకించి యువతకు సంబంధించి సరైన శిక్షణ, సరైన తర్ఫీదు ఇచ్చి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, శాస్త్రీయ విద్యను అందించి అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు ఉగ్రవాదం అనేది అక్కడ ఉండే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ప్రపంచం ముందుకు వెళ్ళి సరైన అసమానతలు లేకుండా సరైన క్రమంలో పాలన చేసి ప్రజా అవసరాలకు అనుగుణంగా కూడా విధానాలు రూపకల్పన చేసినప్పుడే ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. లేని ఉగ్రవాదం అనేది ఒక సమస్యగానే మిగిలిపోయే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.